అబద్ధమాట. ఈరోజు చాలామంది ఆత్మీయులు పెద్ద పెద్ద పాపాలు చేయడం లేదని భ్రమలో ఉన్నారు. చాలా పెద్ద పెద్ద పాపాలు నేనేమీ చేయలేదు, కానీ అబద్ధమాడే నాలుక నీలో ఉందేమో చూసుకో. అబద్ధమాడే నాలుక, ప్రతి చిన్నదానికి అబద్ధమే, ప్రతి చిన్నదానికి అబద్ధాలతో కూడినటువంటి జీవితమే. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. అసలు ఆత్మీయ జీవితం అంతా అబద్ధాలతోనే ఉంది. చాలా జాగ్రత్త. వీరిరువురు కూడా అబద్ధమాడినందుకు ఇరువురు చనిపోయారు. పేతురు అంటున్నారు, నీవు మాతో అబద్ధమాడేవనుకుంటున్నారా? మీరు దేవునితోనే అబద్ధమాడుతున్నారు. ఈరోజు అబద్ధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అబద్ధము అనేది ప్రమాదకరమైనది. చాలామంది యవనస్తులు, వివాహములు కావలసిన వారు ఒక వ్యక్తితో పరిచయాలు పెట్టుకొని వారితో కలిసి జీవిస్తూ, వారితో కలిసి జారత్వంలో ఉంటూ, మళ్ళా తల్లిదండ్రులకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అబద్ధం, స్నేహితులకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అబద్ధం, సొసైటీకి చూపించే జీవిత విధానము అబద్ధం, నీ బ్రతుకే ఒక అబద్ధం, నువ్వు వెళ్ళే మార్గమే నరకం. తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు, కన్న తల్లి దగ్గర అబద్ధాలు. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళా? ఆఫీసులో పనుందమ్మా. ఆఫీసులో పనుంది కాబట్టి ఆఫీసు వాళ్ళు మమ్మల్ని వేరొక ప్రాంతానికి పంపిస్తున్నారు పని మీద. వెళ్ళేదేమో నువ్వు ప్రేమించిన వ్యక్తితో. ఇటువంటి దగాలు చేస్తున్నావు. నిన్ను కన్న తల్లిదండ్రులకే నీవు అబద్ధం చెప్తున్నావు. నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్ను నమ్మిన వారికి నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధాల జీవితం అయిపోయింది నీ జీవితం.